నమస్కారం. రాధిక కేవలం 27 ఏళ్లే టెన్నిస్ ప్లేయర్. జాతీయ రాష్ట్ర స్థాయిలలో ఆడింది. మంచి ప్రతిభున్న క్రీడాకారిణి. ఐటీఎఫ్ డబుల్స్లో ర్యాంక్, ఏఐటీఏలో కూడా సింగిల్సు డబుల్స్లో మంచి స్థానాలే. అవును, 113 డబుల్స్లో ఐటీఎఫ్, ఏఐటీఏ సింగిల్స్లో 35, డబుల్స్లో 53. తర్వాత గాయం వల్ల కోచింగ్ వైపు వెళ్ళింది. గురుగ్రామ్లో తన సొంత అకాడమీ కూడా పెట్టిందట. అంటే చాలా మందికి స్ఫూర్తిగా నిలిచినట్టే కదా. నిజమే. అలాంటి అమ్మాయి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం చాలా విచారకరం. సరే, అసలు ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం. ఇది జరిగింది జూలై 10, 2025 గురువారం ఉదయం సుశాంత్ లోక్లో ఆమె ఇంట్లోనే. టైం సుమారు ఉదయం 10:30 ఆట. ఆమె ఇంట్లో వంటగదిలో ఉంది, బ్రేక్ఫాస్ట్ చేస్తోంది. కాల్పులు జరిపినట్టు ఆలోపనలున్నాయి. 5 రౌండ్లు కాల్చారని, అందులో 3 బుల్లెట్లు ఆమెకు వెనక నుంచి తగిలాయని వార్తలు. అంటే మెడ, వీపు భాగంలో. ఊహించని దాడి అన్నమాట. ఖచ్చితంగా. ఆ కాల్పుల శబ్దం విని రాధికా బాబాయ్ కుల్దీప్ యాదవ్ వెంటనే పైకి పరిగెత్తుకెళ్లారు. వెళ్లి చూస్తే రాధిక కింద పడిపోయి ఉంది, రక్తపు మడుగులో. ఆయన కొడుకు కలిసి వెంటనే దగ్గర్లోని ఏషియా మారింగో హాస్పిటల్కి తీసుకెళ్లారు. కాని అప్పటికే ఆలస్యమైపోయింది. డాక్టర్లు ఆమె చనిపోయినట్టు ధృవీకరించారు. ఇక దర్యాప్తు విషయానికొస్తే ఇది చాలా సంక్లిష్టంగా ఉంది. తండ్రి దీపక్ యాదవ్ నేరం అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు. అవును, కాని ఆయన చెప్పిన కారణం చాలా ఆలోచింపజేసేలా ఉంది. అదే కదా, కుమార్తె సంపాదనపై ఆధారపడి బతుకుతున్నానని, ఊర్లో వాళ్లు ఎగతాళి చేస్తున్నారని, అది అవమానంగా అనిపించిందని చెప్పాడట. అంతేకాదు, ఆమె అకాడమీ నడపడం కూడా ఆయనకిష్టం లేదట. మూసేయమని చెప్పినా ఆమె వినలేదని, అది కూడా ఒక కారణమని చెప్పాడు.